సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చివిటి వెంకన్న యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ గోదాం ఆవరణలో భారీ బహిరంగ సభ జరగనుందని, దానిని విజయవంతం చేయాలని ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏబీసీడీ వర్గీకరణ, బీసీ కులగణనకు అనుకూలంగా తీర్మానం చేపట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుచ్చిబాబు, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల రాంబాబు, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు తప్పెట శంకర్, మండల కాంగ్రెస్ నాయకులు కొలగట్ల మహేష్, మిరియాల నాగయ్య, బొంకురి జలంధర్, దాసర శ్రీను మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటాక కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, డీసీసీబీ డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, బిఎన్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు కొమ్ము జోహార్, మధ్యరాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కాల అవిలమల్లు, నాగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తొడుసు లింగయ్య. 6వ తారీఖున ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏబిసిడి వర్గీకరణ, బీసీ కులగణన బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పిల్లలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా మంత్రివర్యులు, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మందుల సామేల్ గారు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు రఘువీర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు బీర్ల ఐలయ్య యాదవ్ గారు, వారితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, గ్రామ శాఖ అధ్యక్షులందరూ కూడా, ఇది అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీసెల్, ఎస్టీసెల్, ఓబీసీసెల్ అన్ని విభాగాల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, డీసీసీబీ డైరెక్టర్ అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏబిసిడి వర్గీకరణ, బీసీ కులగణను అనుకూలంగా తీర్మానం చేసినందుకు తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ అందరూ కూడా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.